ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము 24వ క్లాస్లోకి వచ్చేసామన్నమాట. చకచక మనకి 5 రకాల బ్లౌజులు ఈ 30 డేస్ క్లాసులలో ఈజీగా నేర్చుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మనకి కాలర్ కటింగ్లో ఇప్పుడు 4వ క్లాస్ అన్నట్టు, బారుగా అయితే 24 అన్నట్టు ఇంకొక క్లాస్ ఉంది మనకి. అయితే నిన్న జరిగిన వీడియోలో ఒక 3 ప్రశ్నలు అడుక్కొని ఈరోజు అడిగేసి రేపు మళ్ళీ ఈరోజు క్లాసులోకి వెళ్దాం మనం, ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఏం చేసాము, ఈ కాలరు సేమ్ మనము నార్మల్ బ్లౌజ్ లాగానే కుట్టామా, దీంట్లో ఏమైనా మార్పులు చేసామా? ఫస్ట్ ప్రశ్న వచ్చేసి ఇదనమాట. చాలా చక్కగా ఈజీగా అర్థం చేసుకొని చెప్పండి ప్రతి ప్రశ్న కూడా. తర్వాతకి ఫ్రంట్ పార్ట్లో మనం కాలర్ వేయాలి అంటే ఎన్నించెలు పెట్టి మనం తిప్పి వేయాలి, నెక్కు ఎన్నించెలు పెట్టి ఇక్కడ నుంచి మనం తిప్పి వేసుకోవాలి, ఓకేనా? ఇది రెండో ప్రశ్న అనమాట. మూడోది వచ్చేసి మనం ఏం చేసాము అంటే ఈ చంక పేలికలు తేలిగ్గా ఎలా వేసుకున్నాము, ఈ చంక పేలికలు అనేవి తేలిగ్గా ఈ చేతి పని పట్టి చంక పేలికలు అనేది ఎలా వేసామనే దాని గురించి చక్కగా మూడో ప్రశ్న కింద వేసేయండి, ఓకేనా? ఈ 3 ప్రశ్నలు చెప్పేసి ఇక క్లాసులోకి రండి. ఇక ఇవన్నీ అయితే మనం కుట్టేసాము. కుట్టిన తర్వాత నేను ఒక షేప్ బెల్ట్ ఆల్రెడీ కుట్టుకున్నానండి. ఇది కూడా ఎలా అంటే బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా మనం ఉక్సులు పట్టి ఈ సైడ్ కుట్లు వేయడం ఎలా అనే దాని గురించి నేను చిన్న షార్ట్ వీడియో చేశాను, దాంట్లో పెట్టాను. ఇప్పుడు అదే మీకు చెప్పేస్తాను, ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక 2 పీసులు ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఒరిజినల్ పార్ట్ మనకి లైనింగ్ పార్ట్ కూడా 2 ఇలా కటింగ్ చేసుకోవాలి. దీనికి వెడల్పుతో సంబంధం లేదు, ఓన్లీ పొడవు చూసుకొని పైన షేప్ అనేది ఇలా తీసేయండి. తీసేసి ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక ఈ యొక్క డాట్స్ గుర్తులు వేయాలి. ఈ డాట్స్ గుర్తులు తెలుసు కదా మీకు, పైనుంచి 10 ఇంచెలు కరెక్ట్గా 10 ఇంచెలు పెట్టేసి అంతే బారు వేసుకోవాలి. ఇక ఇటు నుంచి 1.5 ఇంచెస్, ఇటు నుంచి 1.5 ఇంచెస్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే పర్ఫెక్ట్గా చక్కగా వస్తుంది మనకి, ఓకేనా? ఇక ఇలా పెట్టేసి ఇక ఈ గుర్తుల ప్రకారం మనం ఈ డాట్ అనేది వేయాలి, ఓకేనా? ఇంకా చూడండి, ఇలా పెట్టేసి క్రాస్గా అయితే మనకి ఏమవుతుందంటే ఇది ఒకటి కొంచెం కిందికి జారుతుంది, ఇది ఈ లెక్క ప్రకారమే వేసుకోండి. మీరు ఇలా చూసుకుంటే ఈ స్ట్రైట్గా 10 ఇంచెలే ఉంటుంది, ఓకేనా? మనకేంటంటే డాట్స్ అనేవి ఇలా ఉండాలి, అందువల్లనే కొంచెం కిందికి వేసి బార్ అనేది వేసేసాను. తర్వాతకి దీన్ని ఇలా ఈజీ ప్రాసెస్, అసలు ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత. ఈరోజు మనం ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వీలైనంత వరకు క్లాస్ అనేది నడుపుదాం, ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని మనం ఏం చేయాలి అంటే దీన్ని పట్టి మనం లోడింగ్ అనేది చేసుకోవాలి. ఇక చూడండి, ఇలా పెట్టేసి ఇది ఇలా పెట్టేసి ఇక దీని మీద ఇది ఇలా, దీని మీద ఇది ఇలా, ఓకేనా? పెట్టేసిన తర్వాత ఇటు నుంచి మనం కుట్టు అనేది వేసేద్దాం. ఇక ఇలా పెట్టేసి కరెక్ట్గా కుట్టు అనేది వేసేసుకుందాం. 2 సమానంగా పెట్టండి. తర్వాతకు వచ్చేసి ఈ డాట్ని కొంచెం లోనకి ఇలా మలవండి, మలిచేసి దీన్ని ఇలా పెట్టేసి ఇక స్టిచ్చింగ్ అనేది చేసేయండి ఇలా చక్కగా, ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇక ఇప్పుడు దీన్ని ఇలా ఇది ఒక రకమైన మనకి షేప్ బెల్ట్ లోడింగ్ అనమాట. దీనివల్ల మీకు ఏంటి అంటే ఉక్సులు పట్టి ఎక్కువ తక్కువ రావడం, సైడ్ జాయింట్ ఎక్కువ తక్కువ రావడం ఇలాంటివి జరగవు, ఓకేనా? అది ఎలా జరగవో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇటు ఏ పార్ట్ అయితే మనం జాయింట్ చేస్తామో ఆ పార్ట్ని ఒకసారి ఇలా కొలుచుకొని ఎగస్ట్రా క్లాత్కి మనం గుర్తు పెట్టుకోవాలి. తర్వాతకి మనం ఏం చేయాలి, ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది మనం కొలుచుకోవాలి. ఇలా పిలిచి ఇది ఇక్కడికి ఒక గుర్తు పెట్టాలి, అంతే, ఏమి లేదు. ఈ 2 గుర్తుల్ని మనం ఏం చేయాలి అంటే ఇలా పట్టుకొని లోనకి ఇలా మలుచుకోవాలి. చూడండి, ఇలా మలిచేసి ఐరన్ కానీ లేకపోతే గోటితో కానీ ఇలా గీరండి. ఇది కూడా సేమ్ యాజ్ టీజ్కి ఇప్పుడు ఇలా ఇది ఎంతైతే మలిచామో దీన్ని ఇలా పెట్టేసి ఇక నెక్స్ట్ దీన్ని కూడా మనం సేమ్ ప్రాసెస్ కింద ఇలా లోనకి అనేసి దీన్ని కూడా గోటితో ఇలా గీయాలన్నమాట. చాలా ఈజీగా మనకి అయిపోతుంది, ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకున్నాము. దీన్ని కూడా కటింగ్ చేసేసి ఇక దీన్ని కూడా నేను సేమ్ ఇలాగే చేశానండి. ఇక ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది చేసుకుందాం. ఇక ఒరిజినల్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ కోసం ఉంచుకున్నామండి ఇది. తర్వాతకి మనం ఏం చేద్దాము అంటే లైనింగ్ పీస్ ఏమన్నా ఉందేమో చూద్దాం. ఇంకా ఈ లైనింగ్ పీస్ అయితే ఉంది మనకి. ఈ రెండింటితోనే నేను వేస్తున్నాను, ఎందుకంటే ఇది మనకి కాలర్కి కావాలి కాబట్టి ఈ రెండింటితోనే నేను సరిపుచ్చుతున్నాను, ఓకేనా? ఇది వచ్చేసి ఒక 2 ఇంచెస్ వెడల్పు మీద బారుగా తీసేసుకుని ఇలా కొలిచి దీన్ని ఇలా మలిచి వేసేసుకోండి. చూడండి, ఈజీ ప్రాసెస్. ఇక మనం ఎక్కడ కూడా ఏది చేయాల్సిన అవసరం లేదు. ఇది కాలర్ కాబట్టి మీకు ఈ కాజల పట్టి ఉక్సుల పట్టి వెడల్పు వచ్చింది. మీరైతే ఇక తక్కువ కావాలి అంటే షేప్ బెల్ట్ తక్కువ చేసుకోండి. కప్పు పొడవు నేను ఎక్కువ పెట్టాను కదా,
అందువల్లనే మనకు షేప్ బెల్ట్ ఎక్కువగా వచ్చింది. ఓకేనా, ఇలా కుట్టేసుకొని దీన్ని ఇలా మలిచి మందంగానే దీన్ని ఇలా మలిచి ఇలా వేసుకోవాలి. ఓకేనా, చూడండి చాలా షార్ట్ కట్ పని అనమాట మనది. ఏదో చుట్టూ తిరిగి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం గొప్పనే మనం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా ఓకేనా, ఇలా నేర్చుకుని ఇలా తీసేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, చక్కగా వచ్చేస్తుంది మనకి. ఉక్సుల పట్టి అనేది ఈజీగా అయిపోయింది. చూడండి నేనేంటంటే ఇప్పుడు కొంచెం ఈ క్లాస్ స్పీడ్గా నడుపుతాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇవన్నీ చూసినవే, ఇక దాని గురించే పదే చెప్పొద్దు. కాకపోతే మార్చి వేసేవి ఇప్పుడు నేను షేప్ బెల్ట్ మార్చి వేసేది ఉంది కాబట్టి దానికైతే నేనేం చేశానంటే మీకు మళ్ళీ వివరంగా చెప్పేశాను అనమాట అలా. ఓకేనా, వీటి గురించి అయితే మీకు తెలుసు, ఉక్సుల పట్టి కాజాల పట్టి అనేది దేనికైనా ఒకలాగానే ఉంటుంది, మార్పులు చేర్పులు ఏ ఉండదు. ఇది లోన్ నుంచి బయటికి వేయచ్చు, బయట నుంచి లోనకు వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకేనా, ఇలా రఫ్ చేసి తీసేసి ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, అయితే ఇక్కడ మనం కుట్టు అనేది రాంగ్ పడిందండి, నేను మలిచి వేసేసాను. ఈ కుట్టు విప్పేయాలన్నమాట, విప్పేసి కుట్టుకోవాలి. ఈ తొందరలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి కుట్టు అనేది కొంచెం ఇదిగా వస్తూ ఉంటుంది అనమాట మనకి. ఓకేనా, ఇలా తీసి చక్కగా ఇలా కుట్టు వేసేసుకుందాం. ఇంకా చూడండి ఓకేనా, ఇలా స్ట్రైట్గా పెట్టేసి వేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా లోనకు అనుకొని చక్కగా ఇలా దీని మీదకి మలుచుకోవాలి. వెడల్పు మాత్రం 1 ఇంచ్ ఉండాలండి కాజాల పట్టి. ఎప్పుడైనా ఉక్సుల పట్టి 1/2 ఇంచ్ ఉన్నా కూడా సరిపోతుంది, కానీ కాజాల పట్టి కొంచెం ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ను కవర్ చేయడానికి వెడల్పు పెట్టుకోవాలి కొంచెం. ఓకేనా, మీరు ఉక్సులు ఎన్ని పెట్టినా ఇది టైట్ ఫిట్టింగ్ కాబట్టి మధ్యలో సందు అనేది వస్తూ ఉంటుంది, అలాంటప్పుడు ఏంటి అంటే మంచిగా అనిపించదు. ఇప్పుడు కొంచెం వెడల్పు పెట్టామనుకోండి, సందు వచ్చిన క్లాత్ అనేది అడ్డం ఉంటుంది కాబట్టి లోన నుంచి మనకి అసహ్యంగా ఏది కనిపించదు. ఓకేనా, ఇక ఇది కూడా అయిపోయింది మనకి. ఇది అయిపోయిన తర్వాత ఇక షోల్డర్ జాయింట్. ఓకేనా, చూడండి చాలా తక్కువ టైంలో మీకు నేను ఇవి క్లాస్ అనేది చెప్తున్నాను. ఈ 2 క్లాసులకు కొంచెం నేను మోటివేషన్ క్లాస్ చెప్పలేనండి దీనికి దానికి, ఎందుకంటే నాకు కొంచెం దేవుడి దారిలోకి వెళ్తున్నానండి 3 డేస్, అందువల్ల ముందే ఈ వీడియోలు చేసుకుంటున్నాను. ఈరోజు సండే అయినా మళ్ళీ మీరు బ్రేక్ పడొద్దు, అటు మళ్ళీ 3 డేస్ మళ్ళీ అటు వెళ్ళినా కూడా మళ్ళీ ఇబ్బంది ఉండొద్దు. మీ గురించి మా గురించి అందరి గురించి ప్రార్థన చేయాలి ఖచ్చితంగా నేనని చెప్పేసి అప్పుడప్పుడు ఒక 3 డేస్ నేను కొంచెం మసీదులోనే ఉండడం, నేను మా మిస్సెస్ ప్రార్థించుకోవడం చేస్తామన్నమాట. ఎప్పుడు లోకం కోసం మనుషుల కోసమే కాదండి, అప్పుడప్పుడు మనం దేవుడి సన్నిధానంలో కూడా మనం గడపాలన్నమాట. ఒక 2-3 డేస్ ఈ పిల్లల్ని, ఇంటిని, ఈ జీవితాన్ని, ఈ సంపాదనని కొద్ది పక్కన పెట్టి మనశ్శాంతిగా మసీదులో ప్రార్థన చేసుకోవాలి. మన పిల్లల గురించి, మన ఫ్యామిలీ గురించి, చచ్చిపోయిన వాళ్ళ గురించి, అందరి గురించి ప్రార్థనలు చేసుకోవాలి. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక వెళ్తున్నాను అనమాట ఒక 3 డేస్. మీరు ఏంటి అందువల్ల నేనేంటంటే ముందే ఈరోజు సండే నేను ముందే తీసి పెట్టుకుంటున్నాను ఈ వీడియోలు, 3 వీడియోలు కూడా. నిన్న తీసిందంటే ఒకటి అడ్వాన్స్గా పెట్టుకుంటాను, ఇదేంటి అంటే ఇక ముందే తీసి పెట్టుకుంటున్నాను ఒక 2. ఇది మళ్ళీ రేపు వచ్చేది అంతే, ఆల్రెడీ ఒకటి ఉంది. ఈ 3 తీసిన తర్వాత మళ్ళీ కొత్త క్లాస్ ఉంది చూడండి మనకి, కాలరా కటోరా అన్నది మీ ఇష్టం, అది దానికి మాత్రం మీరు ఏం చేయాలి అంటే అది మీరే చెప్పాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అది చేసుకుంటాను. ఈ 3 డేస్ కామెంట్లు ఏమొస్తాయో చూసుకొని నేను ఆ వీడియో ఆ రోజు నేను ఫిక్స్ చేస్తాను. ఓకేనా, సోమ మంగళ బుధ ఈ 3 రోజులు ఉంటుంది, గురువారం రోజు వచ్చేస్తాను నేను మళ్ళీ షాప్కి వచ్చి. ఆ రోజు వేడివేడిగా మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను. అందువల్ల నేను దేని గురించి చెప్పకుండా ఈ వీడియోని ముగిస్తున్నాను. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కాలర్ వేసి హ్యాండ్స్ ఎక్కించి తర్వాత సైడ్ జాయింట్లు అనేది ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తాను. ఇది ఒక 10 నిమిషాలే చెప్పాను, ఏమీ అనుకోవద్దు. మీకు కావాల్సింది పని, ఈ మోటివేషన్ ఇది అనేది మిగతా 5 క్లాసులు ఉన్నాయి, ఇక చాలా వీడియోలు ఉన్నాయి మనకి. ముఖ్యంగా మనం ఏంటంటే అటు దేవుడి దారికి వెళ్తున్నాం కాబట్టి దాంట్లో ప్రార్థనలకు ప్రిపేర్ కావాలి. నేను ఏమేమి అడగాలి దేవుణ్ణి, ఏమేమి తీసుకోవాలి నేను అక్కడి నుంచి, ఆ 3 రోజులు నేను ఏమేమి చేయాలి అనే దాని గురించి ఒక ప్లానింగ్ ఉంటుంది. అంటే నేను తీసుకుపోయే బట్టలు ఇవన్నీ కూడా బ్యాగ్ సదిరేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీకు ఇచ్చాను ప్రాధాన్యత. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి అవి చేసుకుంటాను. ఓకేనా, ఇక రేపటి వీడియో ఈరోజు నేను ఏం కుట్టానో అది వస్తుంది మీకు. ఆ 3 ప్రశ్నలు వేసి నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఈరోజు అయితే ఇక మీకు షార్ట్ కట్లో చెప్పి కంప్లీట్ చేస్తున్నాను. అలాగే జాకెట్ కటింగ్ కావాలి
అనుకున్న వాళ్ళు మన దగ్గర ఈ పేపర్ దొరుకుతుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పేపర్ కటింగ్ వీడియో నేను ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని వివరాలన్నీ దాంట్లో దొరుకుతాయి. దాని మీదనే మీకు కంపెనీ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. అలాగే పర్సనల్ క్లాసులు కావాలన్నా కూడా మన పాషా టైలర్ యాప్, పాషా టైలర్ అని మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేయగానే ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చక్కగా క్లాసులు అనేది వినొచ్చు అనమాట. ఓకేనా? అది పర్సనల్, కొంచెం అమౌంట్ పెట్టుకుంటే వస్తుంది అనమాట అది. ఓకేనా? ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. రేపు మళ్ళీ నేనేంటి అంటే మీకు హ్యాండ్స్ గురించి, సైడ్ జాయింట్ గురించి చెప్తాను. ప్రతి వీడియో కూడా ఫస్ట్ మీకు పని చెప్పిన తర్వాతనే వేడే పనులు చూసుకుంటాను నేను. ఓకేనా?